ఢిల్లీలో యువత చేపట్టిన నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెన్జీ యువత నిరసన తీరును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాట్సాప్ అంకుల్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ పిల్లల మధ్య పోరాటం జరిగింది అని వ్యాఖ్యానించారు. యువత కొత్త తరహా ఆలోచనలతో విధుల్లోకి వచ్చిందన్నారు. జెన్జీ సిబిఐ ఈడీకి భయపడే తరం కాదని, ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని విమర్శించారు. యువతరం కదం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కదం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అండ్ డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ